ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రి నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న అధ్యక్షతన ప్రమాణ స్వీకార మహోత్సవంలో చైర్పర్సన్గా తుని ఎమ్మెల్యే యనమల దివ్య, సభ్యులుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు తటవర్తి రాజా, డాక్టర్ విజయ్, డాక్టర్ గంట్ల చిన్నారావు, పెద్దాపురం ఆర్డీఓ సీతారామరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వప్న, ఏపీ ఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రత్నరాజు, మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ సుబ్బారావు, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామని అన్నారు. తుని ఏరియా ఆసుపత్రి ఇంత అభివృద్ధి జరగడానికి కారణం తన తండ్రి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేర్చారని తెలియజేశారు. ఆసుపత్రికి అన్ని మౌలిక వసతులతో కూడిన ముఖ్యమైన యూనిట్లను సమకూరుస్తానని తెలియజేశారు. ఈ ప్రాంతంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి థైరాయిడ్ యూనిట్కు అనుమతులు తెచ్చానని తెలియజేశారు. మరొక సభ్యుడు డాక్టర్ గంట్ల చిన్నారావు మాట్లాడుతూ తుని ఏరియా ఆసుపత్రిని 2 నెలల నుండి పరిశీలిస్తున్నానని, తుని పరిసర ప్రాంతాలకే కాకుండా కాకినాడ నుండి అనకాపల్లికి మధ్యలో 100 పడకల ఆసుపత్రి ఉన్న ఏరియా ఆసుపత్రి తుని కావడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ నా ఫోన్కి రెస్పాండ్ అవ్వాలని కోరారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే దివ్య మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, తుని మున్సిపల్ మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, దూలం మాణిక్యం, పరవాడ తాతబాబు, తుని ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, మాజీ ఎంపీపీలు దంతులూరి చిరంజీవిరాజు, అంకారెడ్డి నానబ్బాయి తదితరులు పాల్గొన్నారు. మన తుని ఏరియా హాస్పిటల్కి చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు వారు చెప్పిన విధంగా చాలా ఏరియాస్ నుంచి మన హాస్పిటల్కి వస్తారు. ఫస్ట్ ఇది స్టార్ట్ చేసింది 1922లో. నాకు ఇప్పుడే తెలిసి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, అశోక్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ 30 బెడెడ్ హాస్పిటల్గా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి మా నాన్నగారి హయాంలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్గా వచ్చింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం నా హయాంలో నేను చేస్తాను తప్పకుండా. ఆల్రెడీ మన ఐపీహెచ్సిఎల్ కూడా మనకు నిన్నే శాంక్షన్ అయింది. ఇది ఒక శుభవార్త మనకు కూడా. నేను ఆ రోజు హాస్పిటల్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను థైరాయిడ్ సెంటర్ లేదు, థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ లేదు. అసలైతే మెయిన్ అదే కదా. ఫస్ట్ డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు థైరాయిడ్ టెస్ట్ రాస్తారు. అదే లేదు ఏంటి అనుకున్నాను. బట్ గుడ్ న్యూస్ మనకు నిన్నే వచ్చింది, ఐపీహెచ్సిఎల్ శాంక్షన్ అయిందని. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో డాక్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, అవుట్ పేషెంట్ వెయిటింగ్ టైం కొంచెం రెడ్యూస్ చేసుకుందాన్ని చూడండి. ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్, మీ సర్వీసెస్ చాలా బాగా అందజేస్తున్నారు. అందుకే మనకి ఇంత డిమాండ్, ఈ హాస్పిటల్కి ఇంత రష్ ఉంటుంది. అది జస్ట్ కొంచెం ఓపీ వెయిటింగ్ టైం ఒక్కటి కన్సిడర్ చేసి చూడండి కొంచెం పేషెంట్స్ని. అలాగే మన మెంబర్స్ కూడా ఈ డ్రింకింగ్, శానిటేషన్ అండ్ ఫుడ్ సప్లై మీద కూడా దృష్టి సాధిస్తారు. పేషెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అన్నదే మన ప్రయత్నం. వాళ్ళ హాస్పిటల్కి వచ్చేదే వాళ్ళకు బాధతో వస్తారు. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా వాటికి తోడవుతే ఇట్ ఇస్ వెరీ అన్యాయం మన సైడ్ నుంచి. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ తోటి పంపించాలి ఇక్కడ నుంచి. అది ఆ ఉద్దేశం మీదే మంచి మెంబర్స్ని చూసి మరీ సెలెక్ట్ చేసి మేము వేసాం. తప్పకుండా వాళ్ళ డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళంతా చక్కగా నిర్వహిస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా రిక్వైర్మెంట్స్ చెప్పారు. హాస్పిటల్ రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, దట్ ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఈ జనరేటర్, సైన్ బోర్డ్స్ ఇవన్నీ డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ అప్. ఆల్రెడీ మీరు పోయినసారి స్నాప్ కన్స్ట్రక్షన్ అవన్నీ చెప్పారు, వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. నెక్స్ట్ బ్లడ్ క్యాంప్స్ కూడా వీ షుడ్ గెట్ అవేర్నెస్. మీరు రూరల్ ఏరియాస్ పోయి వాళ్ళని అవేర్నెస్ తీసుకురండి. అండ్ హెచ్ఐవి దాని మీద మంత్లీ 1500 పేషెంట్స్ అంటే ఇట్ ఇస్ టూ మచ్. We will awareness తీసుకొద్దాం వాళ్ళకి. such camps also we will start. blood camps కూడా we will organize more. and all the best అండి once again HGS members కి. ఈ వల్ల మాకు ఒక మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాము. మా నాన్నగారికి ఎలా వచ్చిందో మాకు కూడా అలాగే మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.
ఈరోజు మన తుది ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యులు గారు శ్రీమతి వెంకటరెడ్డి గారికి, వారు శాసనసభ్యులుగా ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా కూడా వారు వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా వారితో పాటు ఈరోజు ఈ అభివృద్ధి కమిటీలో సభ్యులుగా నియమించినటువంటి సభ్యులకు, అధికారులకు, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, డాక్టర్ గారికి, వారి సిబ్బంది, చెక్ చేసినటువంటి పట్టణ ప్రముఖులు, నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి అందరి వర్గాలకి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి సేవలు మనం ఇప్పటివరకు అందిస్తున్నాం, భవిష్యత్తులో ఇంకా ఆసుపత్రిని ఏ విధంగా విస్తృతపరచుకోవాలంటే అన్ని విషయాన్ని కూడా మరి మన సూపరింటెండెంట్ గారు గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ హాస్పిటల్ అనేది 1922లో ఆనాడు మా పూర్వీకులు పెద్దలు ఇది కోశ హాస్పిటల్గా ఉన్నటువంటి పురుషుల హాస్పిటల్గా కూడా 2 హాస్పిటల్గా కూడా ఆ తదుపరి ఆ సేవలు అందిస్తూ మరి మా ప్రాంతంలో ఏరియా హాస్పిటల్ అనేది చాలా ప్రతిష్టాత్మక హాస్పిటల్. ఒక మన తుది నియోజకవర్గానికి కాకుండా పరిసర నియోజకవర్గాల నుంచి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే హాస్పిటల్ ఇది. హాస్పిటల్ని మనం పెద్ద ఆసుపత్రిగా తీర్చిదిద్దాలంటే ఆలోచనతో ఆ రోజున 99లో ఆ తదుపరి దీన్ని దశల వారీగా గౌరవనీయులు మన నియోజకవర్గానికి ప్రార్థించినటువంటి శాసనసభ్యులుగా రాష్ట్రంలో అనేక పదవులని నిర్వహించినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా ఆపలేని యనమల రామకృష్ణ గారు దీన్ని అంచెలంచెలుగా మందపాడు హాస్పిటల్గా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తదుపరి మరి ఇక్కడ వైద్య సేవకి మనం అందరం కూడా కమిటీ సభ్యులుగా, స్థానికులుగా, గౌరవ మన శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో మన హాస్పిటల్ అభివృద్ధికి ఇటు ప్రజలకు సేవ చేస్తూ డాక్టర్కి మనం సహకరిస్తూ ఉండడం నాకు చాలా సంతోషం. డాక్టర్ వారందరికీ విజ్ఞప్తి, నేను 2 నెలల నుంచి నేను హాస్పిటల్కి వస్తూనే ఉన్నాను. నేను 4 గంటలు డ్యూటీ చేస్తున్నాను హాస్పిటల్లో. డైలీ మార్నింగ్ 8కి వస్తాను, 10:30 వరకు ఉంటాను, 1కి వస్తాను, మళ్ళీ 2:30 వరకు ఉంటాను. 6 to 8 హాస్పిటల్లో ఉంటున్నాను 2 మంత్స్ నుంచి. హాస్పిటల్లో ఏం జరుగుతుందో పాయింట్ టు పాయింట్ నేను అప్డేట్ చేస్తున్నాను హాస్పిటల్ గురించి. ఇది దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే అనకాపల్లి దాకా కూడా ఇక్కడ 100 పడగల హాస్పిటల్ లేదు, అదేవిధంగా కాకినాడ దాకా కూడా లేదు. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నర్సీపట్నం నుంచి, పత్తిపాడు నుంచి, కత్తిపూడి నుంచి, ఇటు నర్సీపట్నం, ఇటు అడ్ రోడ్డు, ఇలా యలమంచిల దగ్గర నుంచి కూడా ఈ ఏరియా, కోస్టల్ ఏరియా అంతా కూడా మన హాస్పిటల్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి డాక్టర్లకి మనవి, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేసి వాళ్ళకి వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా ఈ బోర్డు మెంబర్గా, నా పేరు చిన్నారావు అండి, నేను ప్రొఫెసర్, నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నేను మెడిసినల్ కెమిస్ట్రీలో PhD చేశాను. యనమల రామకృష్ణ గారు చదువుకున్నటువంటి యూనివర్సిటీలోనే నేను MSc PhD చదువుకొని ఈ గ్రామంలో, అంటే మాది తుని. దయచేసి అందరికీ విజ్ఞప్తి, నా పేరు కొంచెం ఫోన్ చేసినప్పుడు ప్రతి డాక్టర్ గారు కొంచెం నా ఫోన్కి కొంచెం ఎవరిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు దివ్య గోపీనాథ్ మేడం గారు మాట్లాడతారు. ఎవరిని ఇస్తారు? థ్యాంక్ యూ. ఇది నిజంగా ఒక గొప్ప చారిత్రాత్మకమైన ఘట్టం. నిజంగా చాలా విద్యావంతులు, సమాజంపై చక్కని అవగాహన కలిగిన వ్యక్తులతో ఈ స్టేజ్ని ఈ విధంగా షేర్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మన గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు ఈ ప్రదేశంలో లేనప్పటికీ ఆయన ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయని మనసారా కోరుకుంటూ, మన అభినేత్రి దివ్యమ్మ గారికి మరియు యువ నాయకులు రాజేష్ గారికి, సుర్వ లావరాజు గారి అందరికీ కూడా
పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఎక్స్ ఎమ్మెల్యే సార్ రాజా అశోక్ బాబు గారికి కూడా నిజంగా ఇంత చక్కటి అవకాశం ఇవ్వడం అనేది కూడా మేము పూర్వజన్మ స్మృతిగా భావిస్తున్నాం. ఈరోజు ఈ ప్యానెల్లో ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత గ్రామీణ నేపథ్యం కలవారమే. గవర్నమెంట్ సేవలు గ్రామీణులకే ఎక్కువ ఉపయోగకరం కాబట్టి గురువర్యులు చక్కని ప్రణాళిక చేసి ఎంతో మేధోమథనం చేసి చాలా వరకు ముఖ్య సభ్యులుగా ఉన్నటువంటి టీడీపీ ప్యానెల్తో కూలంకుషమైనటువంటి డిస్కషన్ తర్వాత ఈ యొక్క సర్టిఫికేషన్ బయటకు వెలువడింది. ఇది వెలువడిన రోజు నుంచి కూడా మాలో ఒక నూతన ఉత్సాహం, ఖచ్చితంగా బాగా పనిచేసి ఈ యొక్క ఏరియా హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దేటువంటి గురుతర బాధ్యత గురువర్యులు మా భుజాలపై పెట్టారని ఒక బాధ్యతాయుతంగా మేము పనిచేయాలని సంసిద్ధులుగా ఉన్నామని సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా అభినేత్రి 30,000 పైచిలుతో నెక్కిందంటే గ్రామీణుల యొక్క సహకారం ఎంతో ఉంది. వాళ్ళ రుణం తీర్చుకునేందుకు ఆవిడ మాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశంగా కూడా మేము భావిస్తూ దీన్ని మేము ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మా భుజాలపై వేసుకొని, ఎందుకంటే పేదోడికి అందవలసిన రెండు, ఒకటి ఉచిత విద్య, 2 ఉచితమైన వైద్యం. ఈ 2 తప్పితే వేరే ఉచితాలు ఏమీ అవసరం లేదు. సో అటువంటి సెకండ్ స్టేజ్గా ఉన్నటువంటి ఈ వైద్యాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తూ హాస్పిటల్ సిబ్బందితో మమేకమవుతూ మేడం గారు స్వప్న గారు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క విషయంపై అవగాహన ఉన్నవారని చెప్పి మేము విన్నాం. ఆవిడ యొక్క గైడెన్స్ని సూచనలు మేము పాటిస్తూ ఒకసారి ముందున్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అంతా కూడా రిజల్యూషన్ డిజాల్వ్ అయిపోయి కొత్త కమిటీ ఫార్మేషన్ జరిగింది. ఈరోజు విత్ ఆనరబుల్ మేడం అనుమతితో అందరు మెంబర్స్ ఎలక్ట్ చేయడం జరిగింది. సో జస్ట్ ఐ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ మీటింగ్. First is the chairman of the hospital development committee, honorable MLA Madam Srimati Y. Divya garu. Next is honorable MP member of parliament T. Uday Srinivas garu. Sir ki ఇన్వైట్ జరిగింది. సార్ ఒక మీటింగ్ లో ఉండడం వల్ల రాలేకపోయారు. The members are T. Raja garu. Namaste sir, welcome to the hospital. And Vijay garu, member of the committee. చిన్నారావు గారు, మన పెద్దాపురం డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ జే చిన్నారావు గారు, వెల్కమ్.